కుదిరితే నా కప్పు టీ తాగొచ్చు కదా అన్నట్లుగా ఆమె చూస్తుంది. అయితే నాకు వద్దులేమ్మా అని చెప్పి కొంచెం ముందుకెళ్ళాను. ఇక్కడ చూస్తే ఎవడ్రా నువ్వు నన్ను ఎట్లా చూస్తున్నావు అన్నట్లుగా ఆ చేప అద్భుతంగా చూస్తున్నట్లు గీశాడు మన పెయింటర్ అన్న. అయితే ఇలాంటి గోడల మీద పెయింట్లు వేయటం చాలా చాలా కష్టం. మరి ఈ అన్న ఎట్లా వేసాడో తెలియదు కానీ చాలా చాలా అద్భుతంగా వేసాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ పాప అరటి చెట్టు ఆకు కింద నుంచొని వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ చాలా సంతృప్తిగా ఉన్న ఫోటో చాలా అద్భుతంగా గీశాడు అన్న. ఈ కోడిపుంజు చూస్తే ఆదివారం వచ్చినట్లుంది. బహుశా ఇల్లు ఎక్కి చూస్తూ ఉంది, నన్ను పట్టుకోవడానికి ఎవరైనా వస్తాడో లేదో అన్నట్లుగా చూస్తుంది. ఈమెను చూస్తే మాత్రం నిజంగా నిజంగా ఒక ఆడామ నన్ను చూస్తున్నట్లుగా చాలా అద్భుతంగా గీశాడు ఆమె. ఆ కళ్ళు కానీ, ఆ ఫేస్ కానీ, ఆ కురులు కానీ అంతా అంతా అద్భుతంగా గీశాడు. అందుకే ఈ వీడియో తీస్తున్నప్పుడు కొంచెం ఎందుకో జూమ్ చేయాలనిపించింది. మీరు కూడా చాలా క్షుణ్ణంగా చూడండి. చాలా అద్భుతంగా గీశాడు ఈ పెయింటర్ అన్న. నిజంగా చాలా చాలా గ్రేట్ అనిపించాడు. మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే అక్కడ చేపల వేటకు సిద్ధమవుతున్నారు మన మత్స్యకారులు అన్నలు. ఈ చేపల వేట కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సముద్రంలో చాలా చాలా అలలు రాకాసిగా ఉంటుంటాయి. చాలా కష్టం. పెయింట్ మాత్రం అద్భుతంగా గీశాడు. ఈ చందమామ చెట్లు ఇంకా అద్భుతం. ఇక్కడ మరి మన బహుశా నన్ను చూస్తున్నట్లుగా పెయింట్ గీశాడు, చాలా అద్భుతంగా గీశాడు. ఇక్కడ భామ మాత్రం పేడతో పిడికలు వేస్తున్నట్లు ఉంది. గతంలో ఇవన్నీ కూడా చాలా పొయ్యికి అంటే కట్టెల పొయ్యి కోసం చాలా అద్భుతంగా వాడేవారు. ఇది చూస్తున్నట్టే మాత్రం ఇది మీరు చూసి ఏమైనా గుర్తొచ్చిందో నాకైతే తెలియదు కానీ చిన్నప్పుడు ఇలా అగ్గిపెట్టెలో దారాలు కట్టుకొని చాలా బాగా ఆడుకునే వాళ్ళం. హలో 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 వినపడుతుందా అనుకుంటా. చాలా బాగుండేది అప్పుడు. ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఇంకొంచెం మనం అక్కడ డైనోసార్స్ ఉన్నాయి చూడండి. ఈ డైనోసార్ సిక్స్ ప్యాక్ చూపెడుతున్నట్లు గీశాడు. ఆ టీత్ కానీ, ఆ కళ్ళు కానీ, అబ్బో ఒక గ్రాఫిక్ కూడా సరిపోదు అలా గీశాడు బొమ్మ. ఈమె ఎవరో కానీ మరి మన తెలుగు ఆవిడైతే కాదు, మరి రాజస్థాన్ వాళ్ళో తెలియదు కానీ బంగారం మాత్రం వెంటనే వేసినట్లు గీశాడు. చాలా అద్భుతంగా గీశాడు. ఇలా జెండాలు పట్టుకొని చిన్నప్పుడు నేనైతే బడికి వెళ్ళేవాడిని. ఎందుకంటే జెండా పండుగ రోజు బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తారు కదా. బాగా గీశాడు. చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ పిల్లలు కూడా. డైనోసార్స్ రెండు కూడా ఏదో కళ్ళు పెట్టుకొని మాట్లాడుతున్న గీశాడు. బాగుంది. ఇక్కడ మాత్రం చిన్నప్పుడు మీ అమ్మమ్మో నాయనమ్మనో వాళ్ళని అడగండి, వాళ్ళు ఎప్పుడులా వాళ్ళకి మిక్సీలు గ్రైండర్లు అలాంటివి ఏమి ఉండవు. ఏ వంటకైనా సరే ఇలా దినుసుల్ని స్వయంగా వాళ్ళు రాయితో నూరుకుంటూ చాలా అద్భుతంగా చేసేవాళ్ళు. మీరు చూస్తున్నారు కదా ఆమె దినుసుల్ని నూరుతూ ఉన్నది. ఆ వెనకాల పాప కూడా చాలా ముచ్చటగా ఉన్నట్లు చాలా బాగా గీశాడు కదా. ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే చుట్టూ పచ్చదనంలో ఇల్లు బాగా గీశాడు. మళ్ళీ తీసుకొచ్చాడు ఈమె ఎవరో. వీళ్ళు ఎవరినో కానీ మన అన్న బాగా పరిచయస్తున్నట్టుంది. వీళ్ళు బాగా గీశాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇదిగో ఏమో చూస్తున్నారు కదా ఆంటీ గారు, చాలా అద్భుతంగా గీశాడు. ఆ కూర్చునే బల్ల కానీ ఏదని కానీ బాగా మంచి పార్కులో కూర్చొని చదువుతున్నట్లుగా బాగా గీశాడు పెయింటర్ అన్న. ఈ పెయింట్లు వేసేవాళ్ళు మనకి నిజంగా కనపడరు కానీ చాలా అద్భుతంగా వాళ్ళ టాలెంట్ అనేది నలుగురిలో గీరు. నైట్లో ఇలా ఖాళీ నైట్ సమయంలో జనాలు లేని టైంలో ఇలా ఇమేజెస్ గీస్తూ ఉంటుంటారు. ఎందుకంటే మళ్ళీ పబ్లిక్ ఇబ్బంది ఉండకుండా. ఇక్కడ బాబాయ్ తన ఆవు లేగదోడతో కూర్చున్నాడు కదా. ఇంతకుముందు ఇలానే ప్రతి ఒక్కరు కూడా పశువుల్ని వాళ్ళు తమ ఇంట్లో వాటిలాగా పెంచుకుంటూ అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ సర్కస్ అంటారు ఇది. ఇంతకుముందు చాలా చాలా ఊళ్ళల్లో ప్రతి గ్రామంలో ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ కూడా పోయి ఈ డిజిటల్ కాలంలో. అబ్బో ఇక్కడ మీరు చూసారో లేదో చంద్రముఖల అక్కో చెల్లో తోమ్ అనుకుంటే ఏదో దీపం చేలో పెట్టుకుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే పొయ్యి ఊగుతుంది. ఆ కట్టెల పైకి లోపలికి పెడుతున్నట్లుగా ఉంది కదా. అసలు ఇది ఇంకా అద్భుతంగా నిజంగా అలా పెయింటింగ్ గీయటం వాళ్ళు ఎప్పుడు నేర్చుకున్నారో ఎలా నేర్చుకుంటారో తెలియదు కానీ చాలా అద్భుతం. ఇక్కడ ఆకాశాన్ని అంటే తాడి చెట్టుని ఎక్కుతున్నాడు కళ్ళు గీశాన్న. వీళ్ళని కళ్ళు కార్మికులు అంటారు, గీత కార్మికులు అంటారు. గీత కార్మికులు కష్టం కూడా చాలా చాలా కష్టంగా ఉంటుండేది. ఎందుకంటే ఆ చెట్లపై చాలా పాములు ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళు తెలిసి కూడా ఎక్కుతుంటారు. ఇక్కడ లేడీ చాలా బాగుంది. జింకట్లు ఉంది. ఇది పక్షులు ఇవంటే సరే పక్షులు అంటే నార్మల్గా ఉంది. ఇక్కడ చూస్తే పాపం ఈ పెయింటర్ అన్న పెయింట్ గీసేటప్పుడు వాళ్ళ భార్య ఎవరో ఫోన్ చేసినట్లున్నారు. ముక్కుకు వేయాల్సిన పొడకని పెదాలకు పెట్టాడు.
చాలా ఫన్నీగా ఉంది. ఇక్కడైతే మాత్రం ఇక్కడ తల్లి బిడ్డ చాలా అద్భుతంగా గీశాడు. ఆవు పక్కనే లేగదోడ, ఆవుకి పాలు తీయడం, ఇవన్నీ కూడా గొప్పగా వేశాడు పెయింటర్ అన్న. ఈ కుందేలు నాకు నార్మల్గానే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గద్ద ఉంది చూడండి, గద్ద మాత్రం దేనిని వేటాడటానికి సిద్ధంగా ఉన్నట్లుగా చాలా అద్భుతంగా గీశాడు అన్న. ఈ కొంగ నాకు మళ్ళీ నార్మల్గానే ఉంది. నెక్స్ట్ వచ్చే ఇల్లు ఇవి ఓకే. చూడండి ఈ నెక్స్ట్ వచ్చే 2 ఫొటోస్ కూడా వాటర్ ఇమేజెస్ లాగా చాలా చాలా అద్భుతంగా ఉండాలి. మంచి టాలెంట్ ఉండాలి ఇట్లా గీయటం అంటే. ఈ పెయింటర్ని ఎవరో నాకైతే తెలియదు, కానీ ఈ వీడియో అన్నగా నువ్వు చూసినట్లయితే అన్న మీరు మాత్రం మంచిగా మంచిగా అద్భుతంగా వేశారు అన్న. పెయింటింగ్ మాత్రం ప్రతి ఒక్కటి ప్రతి దానికి పోటీ అన్న. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.